వెల్కమ్ బ్యాక్. నార్త్ కొరియా, సౌత్ కొరియా పక్క పక్కనే ఉండే రెండు దేశాల్లో రూలింగ్సే కాదు, రూల్స్ కూడా వేరుగానే ఉంటాయి. కిమ్ రాజ్యంలో కిమ్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. అతడి రూల్స్ను బ్రేక్ చేస్తే ఎవరి లైఫ్కైనా ఎండ్ కార్డు వేసే పవర్ కిమ్ చేతిలో ఉంది. కానీ సౌత్ కొరియాలో అలా కాదు. ఆ దేశంలో పవర్ఫుల్ లీడర్లు కూడా ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిందే. పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాడేస్తామనే లీడర్లను తీసి పక్కన పెట్టడానికి కావాల్సినంత పవర్ ఆ దేశ ప్రజలకు ఉంటుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సియోల్లో ఇప్పుడు జరుగుతోన్న రాజకీయ రచ్చే. ఒకే ఒక హ్యాండ్ బ్యాగ్ సౌత్ కొరియన్ పాలిటిక్స్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అది కూడా మరో 3 నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న సమయంలో కావడంతో ఈ వ్యవహారం కాస్త ప్రపంచవ్యాప్తంగా బిగ్ డిబేట్కు కేర్ ఆఫ్గా నిలిచింది. ఇంతకు అధ్యక్ష ఎన్నికల వేళ దక్షిణ కొరియా రాజకీయాలను కుదిపేస్తోన్న ఆ హ్యాండ్ బ్యాగ్ కహానీ ఏంటి ఇప్పుడు చూద్దాం. సౌత్ కొరియా పాలిటిక్స్ లో గిఫ్ట్ స్కాండల్ ప్రకంపనలు, అధ్యక్ష ఎన్నికల వేళ వివాదమవుతున్న బహుమానం, సీఎల్లో ఆ హ్యాండ్ బ్యాగ్ రేపుతున్న వివాదం ఏంటి? కొన్ని వార్తలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంత చిన్న విషయానికే అంత పెద్ద వివాదాలు జరుగుతాయా అని ఆశ్చర్యపోతాం. కానీ ఒక్కోసారి ఆ చిన్న వివాదం కూడా ప్రభుత్వాలను కూల్చేస్తుంది. ఇప్పుడు సౌత్ కొరియాలో అదే జరుగుతోంది. సౌత్ కొరియాలో మరో 3 నెలల్లో అంటే ఏప్రిల్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 10న జరిగే ఎన్నికలు ఆ దేశానికి చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పీపుల్ పవర్ పార్టీ మరోసారి గెలవాల్సిన అవసరం సౌత్ కొరియాకు ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడితే అంతర్జాతీయ మద్దతు ఆ దేశానికి ఏ మేరకు దొరుకుతుందో చెప్పడం కష్టం. మరి ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా సపోర్టు లేకపోతే సౌత్ కొరియా కిమ్ జోంగ్ ఉన్ కు ఎరైపోతుంది. అందుకే ఆ దేశ ప్రజలు కూడా పీపుల్ పవర్ పార్టీకే మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ నిర్ణయమే ఇప్పుడు మారిపోయే ప్రమాదం ఎదురవుతోంది. అది కూడా ఒక్క హ్యాండ్ బ్యాగ్ కారణంగా. ఇక్కడ కనిపిస్తున్న ఈ హ్యాండ్ బ్యాగే సిఎల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బ్యాగ్ కు అక్కడి రాజకీయాలకు లింక్ ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఈ బ్యాగ్ వాల్యూ అక్షరాల 1,86,811 రూపాయలు. ఈ బ్యాగ్ సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీ చేతిలో కనిపించింది. ఆ దేశం మొదటి మహిళ ఆ మాత్రం విలువైన హ్యాండ్ బ్యాగ్ వాడితే అందులో అంతటి వివాదం ఏముంది అనేకండి. ఎందుకంటే ఈ కాస్ట్లీయెస్ట్ హ్యాండ్ బ్యాగ్ ను ఆమె తన సంపాదన, తన భర్త సంపాదనతోనూ కొనలేదు. ఓ పాస్టర్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ వ్యవహారం ఇంత దుమారం రేపడానికి అసలు రీజన్ ఇదే. రాజకీయంగా మంచి హోదాలో ఉన్నప్పుడు ఈ మాత్రం ఖరీదైన బహుమతులు ఇవ్వడం, తీసుకోవడము మామూలే కదా అనుకుంటే మళ్లీ పొరబడినట్టే. ఎందుకంటే ఈ తరహా బహుమతులు ఎక్కడైనా నడుస్తాయి, కానీ సౌత్ కొరియాలో మాత్రం కాదు. ఆ దేశంలో ఖరీదైన బహుమతుల విషయంలో చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. దక్షిణ కొరియా చట్టాల ప్రకారం 1 మిలియన్ వాన్ అంటే 62,160 రూపాయల కంటే విలువైన వస్తువులు, కానుకలు, బహుమతులు స్వీకరించడానికి లేదు. అలా తీసుకుంటే దాన్ని అక్కడి చట్టాలు లంచంగా పరిగణిస్తాయి. దక్షిణ కొరియాలో లంచం వ్యతిరేక చట్టం చాలా కఠినంగా అమల్లో ఉంది. ఇందులో రాజకీయ నాయకులకు కూడా మినహాయింపులు ఉండవు. అంతెందుకు ఆ దేశ అధ్యక్షుడే తప్పు చేసిన జైలు శిక్ష అనుభవించాల్సిందే. అలాంటిది ఆ దేశ ప్రథమ పౌరురాలే రూల్స్ బ్రేక్ చేస్తే రాజకీయంగా వివాదం కాకపోతే ఏమవుతుంది? పాస్టర్ రెవ్ అబ్రహం చోయ్ నుంచి కిమ్ కియోన్ ఈ ఖరీదైన డియోర్ బ్యాగ్ ను బహుమతిగా తీసుకున్నట్టు 2023 నవంబర్లో ఓ రహస్య కెమెరా ఫుటేజ్ ద్వారా బయటపడింది. రెవ్ అబ్రహం చోయ్ ఆ బ్యాగ్ ను కొనుగోలు చేసి కిమ్ కియోన్ కు తన ఆఫీసులో కలవడానికి వెళ్లి ఆమెకిచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆమె బ్యాగ్ ను తీసుకున్నట్టు ఆ వీడియోలో కనిపించడం లేదని స్థానిక మీడియా చెబుతోంది. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన హ్యాండ్ బ్యాగ్ అధ్యక్ష కార్యాలయంలో కనిపించడంతో దుమారం మొదలైంది. ఇలాంటి ఓ అవకాశం దొరికితే ప్రతిపక్షాలు ఎందుకు వదులుకుంటాయి? వెంటనే ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి. ఇదిగో అధ్యక్షుడి భార్య చట్ట వ్యతిరేకంగా బ్యాగ్ రూపంలో లంచం తీసుకుందని ఆరోపిస్తూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పైన, అధికార పీపుల్ పవర్ పార్టీ పైన ఒంటికాలిపై లేస్తున్నాయి. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వడంతో పాటు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే మైనారిటీ ప్రభుత్వంగా కొనసాగుతున్న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. అదిగాక ఈ వ్యవహారం ఏప్రిల్ 10న జరిగే అధ్యక్ష ఎన్నికలపై యూన్ సుక్ యోల్ కు చెందిన పీపుల్ పవర్ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపనుందన్న చర్చ జరుగుతోంది. అలా ఈ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ కహానీ సౌత్ కొరియాలో ప్రభుత్వానికి అతి పెద్ద తలనొప్పిగా మారిందన్నమాట. ఇదే వివాదం పీపుల్ పవర్ పార్టీని అధికారం నుంచి దించేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
నిజానికి అధ్యక్షులకు, ప్రధానులకు ఖరీదైన కానుకలు పెద్ద విషయం కాదు. ఒక్కో దేశంలో ఒక్కోలా ఈ విషయంలో చట్టాలుంటాయి. ఇప్పుడు సౌత్ కొరియాలో ఎదురైన వివాదం గత ఏడాది మొదట్లో పాకిస్తాన్లోనూ రచ్చ రేపింది. కాకపోతే ఆ కేసుకి ఈ కేసుకి కాస్త డిఫరెన్స్ ఉంది. పాకిస్తాన్ తోషాఖానా కేసులో ఆ దేశ మాజీ ప్రధాని తనకు నచ్చిన ఖరీదైన బహుమతుల్ని తక్కువ ధర చెల్లించి ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో తోషాఖానా టు బందీఖానా అన్నట్టు జైలులో ఊచలు లెక్కబెడుతూ కాలం గడిపేస్తున్నారు. ఇక మన దేశం విషయానికొస్తే మన ప్రధానికి ఖరీదైన బహుమతులు వస్తాయి, కానీ వాటిని ఆ పదవికి వచ్చిన బహుమతులుగానే చూస్తారు తప్పితే వ్యక్తికి వచ్చిన బహుమతిగా ప్రధాని చూడరు. అందుకే అలా వచ్చిన బహుమతులను ఆన్లైన్ ద్వారా వేలంలో విక్రయించేస్తారు. అలా సేకరించిన నిధులను గంగానదిని పరిరక్షించడానికి, పునరుజ్జీవింపజేయడానికి దోహదం చేస్తున్న నమామి గంగే ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తారు.